హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇప్పుడు దగ్గర మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మేము వచ్చాను అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నగరం పెద్దిరాజు గారి చేపల పులుసు ఎంతో ఫేమస్ అయింది, మనకు తెలిసిందే. నగరం అయితే మనమైతే వచ్చేసాం అనమాట ఈ రోజు వచ్చేసరికి. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి అయితే చేపల పులుసు, అట్లా టేస్ట్ ఎలా ఉంటది, అట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్నది సో లోపలికి వెళ్ళి అయితే మనం అయితే మాట్లాడుకుందాము. సో ఇంకేందుకు ఆలస్యం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చెప్పినట్టే పెద్దరాజు గారి చేపల పులుసు వచ్చేసరికి అయితే ఇదిగో మనకైతే ఒక కప్పులో అయితే పెట్టేసి ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హోటల్ గురించి మనకుంటే ఈ హోటల్ వచ్చేసరికి అయితే 35 years అయిందంట. యాక్చువల్గా అది మన బ్యాడ్లకి యాక్చువల్గా ఏంటంటే ఓనర్ గారు అయితే ఈ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేరంట. సో ఇన్కేస్ ఆయన అవైలబుల్గా ఉంటే మనకి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ వర్కర్స్ అయితే మాట్లాడే అవకాశం లేదు యాక్చువల్గా, లేకపోతే వర్కర్స్తో మాట్లాడిద్దాం. సో 35 years అయితే కంప్లీట్ అయిందంట సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసరికి అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓన్లీ ఈ ప్లేట్ ఒకటే అయితే, సో ఈ ప్లేట్ కనిపిస్తుంది, ఈ ప్లేట్ అయితే ఒకటే ఓన్లీ వెజ్ అంట. ఒక 3 types ఆఫ్ కర్రీస్ వస్తాయి, ప్లస్ ఒక కర్డ్ వస్తుంది అండ్ సాంబార్ ఉంటుంది అనమాట. సో దాంతో అయితే 80 rupees అయితే ఉంటుంది. సో అన్న నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక చికెన్ కర్రీతో అయితే 120 rupees అయితే సో వీళ్ళైతే చార్జ్ చేస్తారంట. అంటే చికెన్ కర్రీ ప్లస్ అవుతే కనుక 40 rupees అయితే పెరుగుతుంది. అండ్ దీంతో పాటు సో ఈ చేపల పులుసు ఏదైతే ఉందో సో ఇది కూడా కలిపి అనుకోండి సో 160 rupees అయితే అవుతుంది. ఒకటి మాకు ఇది వద్దు అనుకుంటే సో దీంతో పాటు కాంబినేషన్ అయితే తినవచ్చు, అది కూడా 120 rupees అవుతుంది. మాకు ఈ 2 types ఆఫ్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో నాన్ వెజ్ కర్రీస్ కావాలి అనుకుంటే 160 rupees అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ వచ్చేసరికి అయితే చేపల పులుసు స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే, దీంతో అయితే ట్రై చేస్తాను. చాలా పెద్దగా ఉందన్నమాట పీస్ అయితే. సో 40 rupees అంట. సో మనం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఇట్లా కట్ చేసుకుని సో గైస్ నీట్గా టేస్ట్ అయితే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ బయట ఎక్కువగా ఫిష్ అనేది తిన్నాను. సో బయట ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అయితే ఎక్సలెంట్ ఉంటుంది, హోమ్లీ ఫుడ్ లాగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసరికి అయితే చేపల పులుసు అండ్ దీంట్లో మనకి బెండకాయ కూడా అయితే ఇచ్చారు. సో బెండకాయతో కూడా ట్రై చేద్దాం. టేస్ట్ అయితే క్లాస్ ఉందన్నమాట. సో దీంతో పాటు ఈ చేప ఏదైతే ఉందో సో చూడొచ్చు మీరు, దీన్ని కూడా మనం ఒక చిన్న పీస్ అయితే ట్రై చేద్దాం. చాలా కమ్మగా అనిపిస్తుంది, బాగుంది. పెద్దరాజు గారి చేపల పులుసు యాక్చువల్గా ఎప్పుడో రావాలి ఈ వీడియో అయితే, నాకు హోమ్ టౌన్కి దగ్గర, బట్ కుదరగా. సో మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే సో వెళ్ళిచ్చిన చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఏంటంటే ఫ్రై చేసి చేస్తారు కదా, ఆ టైప్ అనమాట. సో దీంతో కూడా మనం ట్రై చేద్దాము. పీస్ అయితే స్మూత్నెస్ అది చాలా బాగుందన్నమాట. ఎక్కడ కూడా ఘాటు కానీ మసాలా ఎక్కువ అవడం కానీ అంటే కారంగా కానీ ఉండడం కానీ సో ఏమీ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో దీనైతే మనం చూద్దాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదనమాట పెద్దరాజు గారి భోజనం హోటల్ ప్రత్యేకత వచ్చేసి చేపల పులుసు అనమాట. సో వీడియో వచ్చేసరికి ఇదే. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.